ఇప్పుడు చూడొచ్చు. అయితే ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఇందులో స్టెప్స్ ఉన్నాయి, పైకి కూడా వెళ్ళచ్చు. ఒకసారి చుట్టూ ఇక్కడ చూస్తుంటే మీరు కూరగాయల కలర్లో ఉంటుంది. बट फर्स्ट इज द मड प्लास्टर काउ डंग, सॉस डंग, चावल का भूसा, पेड़ का गम, ये फर्स्ट ये मड प्लास्टर. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది అద్భుతం అని చెప్పచ్చు. ఇది అప్పట్లో ఆవు పెండ, డంగు సున్నం అలాంటి అన్నీ కలిపి చేసిన పెయింటింగ్స్ ఇవి. చూడొచ్చు ఎలా ఉందో, రాలిపోతున్నాయి. అప్పుడు అలాంటి వివిధ మిశ్రమాలు అన్నీ కలిపి తయారు చేసేవి. పెండ, మట్టి అన్ని రకాలవి కలిపి తయారు చేసిందట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బెసాల్ట్ వాల్కానిక్ రాక్. ఇది మొత్తం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇంతకు ముందు వచ్చేటప్పుడు చూపించాను కదా, ఒక్కొక్క హ్యాండ్ పొజిషన్ చూస్తే ఒక్కొక్క చేతి ముద్రలు అనేవి మారుతూ వస్తున్నాయి. ఒక్కొక్క ఇక్కడ చూడచ్చు, ఇక్కడ ఒక ముద్ర కూడా చూడచ్చు. ये डोनेशन पोजीशन. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి డొనేషన్ పొజిషన్లో ఉన్నాడు బుద్ధుడు. और ये जो वर्किंग क्या है ना, सीजर हैमर से उसका एक सैंपल भी है, स्केच बनाया स्केच. ఇప్పుడు ఎప్పటి సందో మనం అనుకుంటాం చూడండి, ఎలా వీళ్ళు ఏ పనిముట్లతోటి వాడి ఇది అంత చెక్కారు. అది ఇప్పుడు చూపించాలి అద్భుతం అని చెప్పచ్చు. ये ऊपर से कंप्लीट हो गया मेडिटेशन में. बराबर 1 2 3 4 स्केच दिख रहे हैं. ये इनकम्प्लीट रह गए. किंग्स लोग डोनेशन देना बंद कर दिया, उन्होंने काम स्टॉप कर दिया. ये सैंपल है. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన, ఇప్పుడు మీరు పైన చూస్తే ఇక్కడ కనిపిస్తుంది ఈ శాంపుల్, అంటే డెమో లెక్క ఇక్కడ గీసారు కదండి. డొనేషన్స్ కంప్లీట్ ఇవ్వకపోతే వర్క్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఇచ్చింది వర్క్ అనేది ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. డొనేషన్స్ లేక ఆపితే ఇలా అయిపోయింది. ఇప్పుడు కూడా దాని మీద గీతం ఇది కంప్లీట్ చేయాల్సింది, కాకపోతే డొనేషన్స్ లేకపోవడం వల్ల మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం పైన చూస్తున్నారు, పనుల మధ్యలో గ్లాస్ అనేది పెట్టారు. ఇది 1971. అక్కడ కనిపిస్తుంది కదా డేట్, ये डेट అక్కడ డేట్ చూడండి 1971 అంటే డేట్ అక్కడ ఇక్కడ ఈ 1971 డేట్ అప్పుడు పైన క్రాక్ వచ్చినప్పుడు దానికి పైన క్రాక్కి గ్లాస్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే పగులు పెరిగినప్పుడు గ్లాస్ కింద పడుతుంది కదా, అందుకోసం అనేది గ్లాస్ అయితే పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చి మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 100 కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి అజంతా గుహలకు వచ్చాం. చూడొచ్చు ఎలా ఉందో అజంతా రిసార్ట్. ఇక్కడి వరకు మాత్రమే బస్సులు వస్తాయి, ఎటువంటి బస్సు అయినా మీరు చూడొచ్చు. మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే అక్కడ బోర్డు కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అజంతా కేవ్స్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే బస్సు ఉంటుంది, అది మన కేవ్స్ దగ్గర తీసుకెళ్తుంది గవర్నమెంట్ బస్సు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కేవ్స్ యొక్క హిస్టరీ, దాని ఎలా ఉంది ఏంటిదని అక్కడికి వెళ్ళి చూద్దాం. మ్యాప్ పాయింట్ ఇక్కడ ఇచ్చిన కేవ్ 1 ఉన్నదా, కేవ్ 1 ఉన్నదా, 1 నుంచి మెయిన్గానే అయితేనేమో 9 ఉంటాయి కదా. 9 తర్వాత మళ్ళీ 29కు పోతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టిరట. ఇక్కడ దాదాపు చాలా దేశం నుంచి అయితే టూరిస్టులు అయితే వచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా టూరిస్టులు కూడా వచ్చారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు, ఇది ఒకటి మంచి అంశం. ఇప్పుడే ఇలా ఉందంటే ఎండాకాలంలో ఏ రేంజ్ ఉంటుందో అక్కడ డ్రింకింగ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. దానా వేసిన వల్ల వైపు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు చూసినట్టే ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూషన్గా వెళ్తూనే ఉంటాయి అట్లా. చూడొచ్చు మనం ఇప్పుడు 4వ నెంబర్ గుహకు వచ్చాం. చూడొచ్చు బయట కూడా చూడొచ్చు, ఆర్ట్ వర్క్ అవతల వైపు చూస్తున్నారు. సార్ లోపలికి వెళ్ళండి.
చాలామంది ఫారినర్స్ చుట్టే లోపల మాత్రం చాలా రూమ్స్ ఉన్నాయి లోపల. అది చూడవచ్చు ఎంత పెద్ద హాలు, ఎంత పండగ వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారా బయట కూడా వచ్చే వరకు ధ్యానంలో ఉన్నప్పుడు అయితే ఈ గుహల నుంచి మీకు దాదాపు పెయింటింగ్స్ అనేటివి ఉండేవి. మీరు కూడా చెప్పారు ఇక్కడ నుంచి పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి. కానీ ఇక్కడ చూడవచ్చు ఆర్ట్ వర్క్ అనేది ఎంత విశాలం ఉంది, చాలా రూమ్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ దానికి వెళ్తాం. చూడవచ్చు ఇక్కడ నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంది. ఆ మధ్యలో బ్రిడ్జ్, వాటర్ ఫాల్, రకరకాల పూల చెట్లు. ఒకసారి టచ్ చూడండి ముందుకు. ఇక్కడ కష్టపడి ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు. మీరు ఇట్లా పాములాగా ఇట్లా చుట్టూ వెళ్ళాలి. చూడవచ్చు సూపర్ ఉంది కదా. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. అంటే ఒకసారి ఊహించుకోండి, ఎంత పెద్ద కొండను ఈ మాదిరిగా ఎక్కిరంటే మామూలు విషయం కాదు. చూడచ్చు ఇప్పటికీ ఆ బండలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎలా సాధ్యమైందో ఏమో ఆ కాలంలో ఆ పనిముట్లు. ఇప్పుడు ఈ జనరేషన్లోనే హై అండ్ మిషనరీ తోటి పాసిబుల్ కాదు. ఎట్లా చేసిందో ఇవ్వండి. చూస్తున్నారుగా ఇక్కడ లోపల చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. చాలామంది సేద తీరడానికి కావచ్చు. చిన్న చిన్న రూమ్స్ అవుతుంది. చూసారు కదా రూమ్స్ ఉంది. ఇక మీకు తొందరగా తీయాలి ఎందుకంటే ఇంకా చాలా చూపించేవి ఉన్నాయి. కాబట్టి మెయిన్ కేవ్సే కాదు, ఇవి మాత్రం చిన్నవి. ఇలా చాలా ఉన్నాయి. చూస్తున్నారు ఇలా ఉంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఎవరు ఉండేదంటే ప్రజెంట్ వచ్చేసి నేను ఉంటుండే ఇక్కడ. ఓకే రా ప్రజెంట్ ఇప్పుడు మనకి ఒక గుహ ఉంది చూసారుగా. కాకపోతే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి మన దేశంలో ఉండడం మనకు గర్వకారంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి ఇంకా హైలైట్ ఉంటాయట వెళ్ళే కొద్దీ. అవి కూడా చూపించే ప్రయత్నం చేస్తా. చూద్దాం పదండి. చూడచ్చు పైన ఇలా ఉంది. ఇప్పుడు చూడొచ్చు. అయితే ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఇందులో స్టెప్స్ ఉన్నాయి, పైకి కూడా వెళ్ళచ్చు. ఒకసారి చుట్టూ చూడచ్చు. एक्सप्लेन किया तभी गुफा का समझ में आता ना. मैं तेलुगु है ना, एक्सप्लेन कर रहा हूँ. हिंदी చూడచ్చు. అయితే చిన్న కన్ఫ్యూజన్ వాళ్ళు హిందీలో చెప్పచ్చు ఎక్స్ప్లెయిన్ అని అంటే మనం తెలుగు కాబట్టి తెలుగులో చెప్తున్నాం. ఇది మీరు చూస్తుంటే ఇది వచ్చేసి ధ్యాన మంత్రం. అందులో ధ్యానం చేసుకునే వాళ్ళు మెడిటేషన్. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. సూపర్. అక్కడ చూడొచ్చు. ये महायान मॉनेस्ट्री. ఇక్కడ చూస్తే ఇది మహాయాన మానిస్ట్రీ. ఇది చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంత అద్భుతంగా పైన కూడా చూడొచ్చు. ఆర్ట్ వర్క్ వేసి महायान पीपल
Mahayana people prayer the Buddha image. మహాయాన పీపుల్ అప్పుడున్న ప్రజలు ఈ యొక్క బుద్ధుని విగ్రహాన్ని చూడొచ్చు. Buddha ka jo hand position different. Here blessing position. అయితే బుద్ధుని యొక్క మన అస్త్రం అనేది వివిధంగా ఉంటుంది. ఇందులో చూడొచ్చు ఇది ఆశీర్వదిస్తూ ఉంటుంది. అక్కడ హ్యాండ్ పొజిషన్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉంది. అక్కడ పెయింటింగ్ అయితే Buddha sitting Padmasan, hand position, teaching position. ఇక్కడ చూడొచ్చు, అక్కడ బుద్ధుని చూస్తే పద్మాసనంలో టీచింగ్ చెప్తున్నారు. అంటే మీరు మన శిశువులకు చెప్తున్న పొజిషన్ అది. శిశువులకు Small Buddha meditation. చూడొచ్చు, అక్కడ చిన్న బుద్ధుడు కూడా మెడిటేషన్ చేస్తున్నట్టు అక్కడ కూడా చూసారు. और ऊपर में जो स्टैंडिंग में उसको डोनेशन पोजीशन. అక్కడ పైన చూస్తున్నారు కదా, దాన్ని వచ్చేసి డొనేషన్ పొజిషన్ అంటారట. అక్కడ పైన కనిపిస్తే అది డొనేషన్ పొజిషన్. This way is the painting is a vegetable color. Vegetable color. ఇక్కడ చూస్తుంటే మీరు కూరగాయల కలర్లో ఉంటుంది. But first is the mud plaster. Mud plaster, cow dung, horse dung, चावल का भूसा, पेड़ का गम. ये फर्स्ट ये mud plaster. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది అద్భుతం అని చెప్పచ్చు. ఇది అప్పట్లో ఆవు పెండ, డంగు సున్నం అలాంటి అన్నీ కలిపి చేసిన పెయింటింగ్స్ ఇవి. చూడొచ్చు ఎలా ఉందో, రాలిపోతున్నాయి. అప్పుడు అలాంటి వివిధ మిశ్రమాలు అన్నీ కలిపి తయారు చేసేది. ఇది పెండ, మట్టి అన్ని రకాలవి కలిపి తయారు చేసిందట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బెసాల్ట్ వాల్కానిక్ రాక్ అట. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. అమిచిస్ నికతే అమిచిస్ వైట్ పత్తర్ పాలరాతి. ఇప్పుడు మీకు అమిచిస్ చూపిస్తున్నా. ఏ ఊపర్ ఇప్పుడు పైన కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వైట్ అమిచిస్, ఇది పాలరాతిది. చూస్తున్నారా పైన? మనం వచ్చేటప్పుడు కూడా షాపింగ్ సెంటర్లలో షాప్లో పెట్టారు చూడండి, చిన్న చిన్నవి. ఇదే వైట్ పత్తర్. థ్యాంక్స్ అన్న, మనకు సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మనకు తెలియని విషయాలు కూడా చెప్పాడు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాను. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఈ పలుపుల మధ్యలో గ్లాస్ అనేది పెట్టారు. ఇది 1971. అక్కడ కనిపిస్తుంది కదా డేట్. ఏ డేట్? అక్కడ డేట్ చూడండి, 1971 అని డేట్ అక్కడ ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ 1971 డేట్ అప్పుడు పైన క్రాక్ వచ్చినప్పుడు దానికి పైన క్రాక్కి గ్లాస్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే పగులు పెరిగినప్పుడు గ్లాస్ కింద పడుతుంది కదా, అందుకోసం అనేది గ్లాస్ అయితే పెట్టారు. ఇప్పుడు మనం డబుల్ మానస్టరీ కాబట్టి పైకి వెళ్తున్నాం. పైన చూస్తాం ఎలా చూస్తున్నారు కదా, ఇది దాదాపు ఎక్కడ లేదు యూట్యూబ్లో, మన దగ్గర మాత్రమే ఇక్కడ చెప్తున్నాం. చూడొచ్చు, మెట్ల ఎత్తు వచ్చేసి కొద్దిగా ఎత్తుగా ఉంది, మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, పైన ధ్యాన మందిరాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏనుగు గర్జించినట్టు. మళ్ళీ ఇక్కడ చూస్తే పూర్తిగా బుద్ధుడు ధ్యానం చేస్తున్న బుద్ధుడు. వివిధ చేతి మీరు చూడొచ్చు ముద్రలు ఎలా ఉన్నాయో వివిధ మోడల్లో. ఇది కూడా బుద్ధునిదే చూడొచ్చు, పూర్తిగా మన చెక్కారు రాతికే. ఇలాంటి రాయి వలగొట్టుడు కూడా కష్టం, ఎలా ఎక్కారో ఏంటో. ఇటువైపు కూడా చూడొచ్చు బుద్ధుడు. చేతి ముద్రలు చూడొచ్చు మీరు, వివిధ చేతి ముద్రలు వివిధ భంగిమలలో ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడు అటువైపు కదా, ఇక్కడ కూడా చూడవచ్చు చేతి ముద్ర అనేది ఎలా ఉంది. పిన్ టు పిన్ కరెక్ట్ గమనిస్తే మనకు ఏదో ఒకటి అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది సూపర్బ్ అని చెప్పచ్చు. ఈ రూమ్ మొత్తం ఆర్ట్ వర్క్ ఏమో జరిగింది. ఇక్కడ చూసినప్పుడు కింది నుంచి చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ చూడొచ్చు కింద పూజిస్తున్నట్టు. ఇక్కడ చూడొచ్చు ఎలా వెలుస్తున్నాయి విషయాలు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడొచ్చు అద్భుతంగా ఉంది పెయింటింగ్ అనేది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. పైన కూడా చూడొచ్చు ఎలా ఉందో, డోర్స్ కూడా. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ చూడొచ్చు. బుద్ధుని యొక్క భార్య యశోద మరియు చేతిలో ఉన్నటువంటి కొడుకు రాహుల్, బుద్ధుని యొక్క కొడుకు.
చూస్తున్నారు కదా ఎలా ఉందో. ये लेडीज लोग हील सैंडल ऑफर करते हैं, ये हील सैंडल, ये देखो ये वाइट हील सैंडल చూస్తున్నారు కదా లేడీ ఆడవాళ్ళు ధరించేటువంటి వైట్ హిల్ శాండిల్ అక్కడ కనిపిస్తుంది చూడండి కాళ్ళకు కరెక్ట్ చూస్తే మీకు కనిపిస్తుంది అది వైట్ హిల్ శాండిల్ అది చూస్తున్నారు. ఇంతకు ముందు వచ్చేటప్పుడు చూపించాను కదా ఒక్కొక్క హ్యాండ్ పొజిషన్ చూస్తే ఒక్కొక్క చేతి ముద్రలు అనేవి మారుతూ వస్తున్నాయి ఒక్కొక్క దాంట్లో కరెక్ట్గా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఒక ముద్ర చూడవచ్చు. ఏ డొనేషన్ పొజిషన్ ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి డొనేషన్ పొజిషన్లో ఉన్నాడు బుద్ధుడు. और ये जो वर्किंग क्या है ना सीजर हैमर से उसका एक सैंपल भी है, स्केच बनाया स्केच. ఇప్పుడు ఎప్పటిసందో మనం అనుకుంటాం చూడండి ఎలా వీళ్ళు ఏ పనిముట్లతోటి వాడి ఇది అంత చెక్కారని అది ఇప్పుడు చూపించాము చెప్పచ్చు. ये ऊपर से कंप्लीट हो गया मेडिटेशन में बराबर 1 2 3 4 स्केच दिख रहे हैं. ये इनकम्प्लीट रह गए. किंग्स लोग डोनेशन देना बंद कर दिया, उन्होंने काम स्टॉप कर दिया. ये सैंपल है. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన ఇప్పుడు మీరు పైన చూస్తే ఇక్కడ కనిపిస్తుంది ఈ శాంపుల్ అంటే డెమో లెక్క ఇక్కడ గీసారు కదండి. డొనేషన్స్ కంప్లీట్ ఇవ్వకపోతే వర్క్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఇచ్చి వర్క్ అనేది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. డొనేషన్స్ లేక ఆపితే ఇలా అయిపోయింది. ఇప్పటికి కూడా వస్తుంది దాని గీతలు ఇది కంప్లీట్ చేయాల్సింది కాకపోతే డొనేషన్స్ లేకపోవడం వల్ల చూస్తున్నారు కదా ఇది పరలంబ పదాసంలో ఉన్నది చూడొచ్చు. ఎంత మెడిటేషన్ అంటే ఎంతమంది వచ్చేవాళ్ళు ఆలోచించుకోవచ్చు ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు ఇక్కడ రూమ్ లోపల ఇక్కడ చూడవచ్చు. హలో ఇక్కడ చూడవచ్చు ఎలా ఉంది రిజర్వేషన్ ద పెయింటింగ్. ఇక్కడ చూడవచ్చు సైంటిఫిక్ కన్జర్వేషన్ ఇది ఇక్కడ ఇంకా దీని మీద సైంటిఫిక్ వర్క్ అనేది నడుస్తుంది. ये पेंटिंग कलर वेजिटेबल कलर ओनली वन कलर आउट ऑफ पर्शिया नेम इज लैपिस लाजुली पर्शियन ब्लू. చూస్తున్నారా ఇలాంటి కలరు ఈ వెజిటేబుల్ కలర్ ఒకటే ఉంది ఇంకోటి వచ్చేసి పర్షియాలో మాత్రమే ఉంది అలాంటిది ఇది చూడవచ్చు. ब्लू कलर ब्लू कलर इसमें ब्लू कलर ఇది వచ్చేసి ఇందులో బ్లూ కలర్ ఉంది. ऊपर में दिख रहा है పైన చూడవచ్చు పైన కూడా చూడవచ్చు ఇది వచ్చేసి అజంతా గుహల వీడియో. ఇక లాస్ట్లో చూడొచ్చు ఇక్కడ 1937లో అప్పుడు హెల్త్ మినిస్టర్ చూడొచ్చు మీరు అక్బర్ హైదరీ నీడ ఉండాలని ఈ చెట్టు అయితే నాటడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ చెట్టు నీడనిస్తుంది అన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా మీ అలీ విహారీ.